వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఓకే, మిత్రులారా, స్టూడెంట్స్, మనకు ఈరోజు వచ్చినటువంటి ప్రముఖ న్యూస్ ఏందండి అంటే టీఎస్పీఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీని మహేందర్ రెడ్డిని నియమించడానికి అవకాశం ఉందని చెప్పి న్యూస్ వస్తుందండి. ఓకే, మనకు టీఎస్పీఎస్సి ఇంతకుముందు కూడా ఈరోజు మార్నింగ్ ఒక అబ్బాయి ఫోన్ చేసి ఒక ప్రశ్న అడిగాడు. సార్, టీఎస్పీఎస్సిలో గ్రూప్ 1లో సిలబస్ మారుతుందా సార్? ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక సారు అనటం జరుగుతుంది అని చెప్పి ఒకటిచ్చాడు. ఇంకో అబ్బాయి ఎస్ఐ కానిస్టేబుల్ అబ్బాయి ఏమంటాడండి అంటే జీవో 46 ఏమైతుంది సార్? హైదరాబాద్లో రిక్రూట్మెంట్ ఏమైనా చేంజెస్ అవుతుందా సార్? ఓకే, మనకు గత ప్రభుత్వం చాలా తప్పిదాలు చేసింది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వచ్చి జస్ట్ ఒక 45 డేస్ అవుతుంది. అన్నీ ఒకేసారి సమస్యలన్నీ ఒకేసారి తీర్చాలన్నా కష్టమే. నెక్స్ట్ ఇంకోటి ఏందండి అంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు. స్టూడెంట్స్‌ని పక్కదో పంపిస్తున్నారండి. ఎవరు దోచిన విధంగా వాళ్ళ అనాలిసిస్ చేస్తున్నారు. కోచింగ్ సెంటర్‌లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏదంటే అది ఇస్తున్నారు. ఇష్టం వచ్చినటువంటి న్యూస్. అసలు వాస్తవానికి మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చింది అఫీషియల్‌గా చెప్పొచ్చు. అధికారిక ప్రకటన అని చెప్పొచ్చు. అక్కడ వాస్తవానికి అసలు చైర్మనే ఇప్పటి వరకు లేడు. రాజీనామా చేసి పోయిన తర్వాత ఇంతవరకు రాలేదు. అంతలోనే వీళ్ళు ఊహాగానాలు వచ్చినట్టుగా చెప్తున్నారు. కొంత స్టూడెంట్స్ అనేటువంటిది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. గ్రూప్ 1 సిలబస్ చేంజ్ అయితదా? గ్రూప్ 2 సిలబస్ చేంజ్ అయితదా? ఇవన్నీ కూడా ఫస్ట్ చైర్మన్ రావాలి. మిగతా సభ్యులంతా వచ్చి ఏమైనా ప్రక్షాళన అంటే టీఎస్పీఎస్సీలో ప్రక్షాళన చేయాలండి. వాస్తవానికి సిలబస్‌లో చేయొద్దు. ఎందుకండి అంటే నన్నడిగితే అది నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకండి అంటే స్టూడెంట్స్ 2022 నుంచి కూడా చదువుతూనే ఉన్నారు. అంతకంటే ముందు నుంచి కూడా చదువుతున్నారు. కానీ 2022లో మనకు గ్రూప్ 2లో గాని, గ్రూప్ 1లో, గ్రూప్ 3లో సిలబస్ ఏంది అనేది 2016 గ్రూప్ 2కి 2022లో పడినటువంటి గ్రూప్ 2కి కొంత డిఫరెన్స్ అనేటువంటిది రావటం జరిగింది సిలబస్‌లో. మళ్ళీ కొత్త సిలబస్ ఇస్తాను అంటే మళ్ళీ పిల్లలకు బర్డెన్‌గా మారుతుంది. కొత్త బుక్స్ కొనుక్కోవాల్సొస్తుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్‌గా ఉంటాయి. కాబట్టి చేంజ్ అవుతుందా? కాదా? అనేది వెయిట్ అండ్ సీ. కొన్ని రోజులు ఓపిక పడితే ఇంక మహా అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు మనకు రావటానికి అవకాశం ఉంది మిగతా అంశాలు. ఓకేనండి. నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అప్ అయ్యేటువంటి వాళ్ళండి శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ క్లాసెస్ అనేటువంటివి వినటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనము టాపిక్‌లో జనాభా, నిన్న కూడా లాస్ట్ క్లాస్‌లో కూడా జనాభా క్లాస్ గురించి డిస్కషన్స్ చేశాము. ఈరోజు కూడా మరికొన్ని ప్రశ్నలు మరియు పట్టణీకరణం, అర్బనైజేషన్ ఇది ఆల్ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఆల్ జనరల్ స్టడీస్ పేపర్‌లో కూడా పెట్టడం జరిగింది. వితిన్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి కూడా అర్బనైజేషన్ మీద ఒక మార్క్ అడుగుతున్నాడు. అర్బనైజేషన్ ఇందులో మొత్తం నేను ఇచ్చేటువంటి ప్రశ్నలన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నీ కూడా మాక్సిమం ప్రీవియస్ క్వెషన్స్, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ మొత్తం కూడా ఎంసీయూ క్వెషన్స్ అన్నీ కూడా ఇంతకుముందు గత పరీక్షల్లో జరిగినటువంటివి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, నా యాప్‌ను ఫాలో అప్ కావాలనుకున్నటువంటి వాళ్ళండి శ్రవణ్ లాజిక్స్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఫర్దర్ క్లాసెస్ అనేటువంటిది వినటానికి చాయిస్ ఉంది. ఈరోజు క్లాస్‌లో మనము జనాభా మరియు పట్టణీకరణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వెషన్స్ గురించి చూద్దాము. ఈ ప్రశ్న ఎలా ఇచ్చాడు? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఈ క్రింది మతానికి సంబంధించి సమాజాలను వారి జనాభా శాతాలతో జతపరచండి. సమాజము, శాతము. క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు అని ఇచ్చాడు. ఎంత పర్సంటేజ్ ఉన్నారని ఇచ్చారు. ఇందులో జతపరచమని ఇచ్చాడు. క్రైస్తవులు 2.3, సిక్కులు దగ్గర 1.72 అని ఇచ్చాడు. బౌద్ధులు 0.7 అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ గనక చూసినట్లయితే మన ఇండియాలో 2011 జనాభా లెక్కల ప్రకారం అండి, 2011 జనాభా లెక్కల ప్రకారము హిందువులు దాదాపుగా 79.8% జనాభా అనేటువంటిది ఉందండి. అదే ఇస్లాం మతం
ముస్లింలు కనుక చూసినట్లయితే ఇస్లాం మతం జనాభా శాతం అండి 14.28%, దాదాపుగా 14.23% వరకు ఉన్నారు మొత్తము భారతదేశ జనాభాలో మతాల వారీగా చూసినట్లయితే. అదేవిధంగా క్రైస్తవుల యొక్క జనాభా భారతదేశంలో ఎంత శాతం ఉందండి అంటే 2.3% అండి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ మ్యాచ్ అయింది. సెకండ్ వన్ సిక్కుల జనాభా ఎంత ఉందండి అంటే 1.72. బౌద్ధుల యొక్క జనాభాను కనుక చూసినట్లయితే 0.7% ఉంది. అంటే ఏక్ 1, బీక్ 2, సీక్ 3. అంటే చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది మనకు 2011వ సంవత్సరంలో జనాభాను కనుక చూసినట్లయితే. అదేవిధంగా 2001వ సంవత్సరంలో కూడా అత్యధిక జనాభా ఉన్నటువంటి మతాలను కనుక చూసుకున్నట్లయితే హిందువులేనండి. బట్ అప్పుడు హిందువుల యొక్క జనాభా శాతం ఎంతగా నమోదైందండి అంటే 80.46%. అదేవిధంగా ఇస్లాం మతానికి సంబంధించినటువంటి జనాభా 13.4% ఉంది. అంటే వృద్ధి రేటు ఎక్కువగా మన హిందువుల యొక్క జనాభా వృద్ధి రేటు తగ్గిపోతే మన ముస్లింల యొక్క జనాభా అనేటువంటిది పెరిగినట్టుగా చెప్పవచ్చు. వృద్ధి రేటు ఎక్కడ పెరిగిందండి అంటే ముస్లింలో పెరిగింది, హిందువుల్లో జనాభా వృద్ధి రేటు అనేటువంటిది తగ్గింది. ఇలాంటి ప్రశ్నలు కూడా ఇది ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్ననేనండి. ఇది ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్ననే. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. ఏ జనాభా లెక్కలు 3వ జెండర్ను గణించడం జరిగింది? థర్డ్ జెండర్ లెక్కించడం జరిగింది. 1981 జనాభా లెక్కలు, 1991 జనాభా లెక్కలు, 2001 జనాభా లెక్కలు, 2011 జనాభా లెక్కలు. ఇక్కడ గన్ షాట్ ప్రశ్న అడిగాడండి. ఎలాంటి తిరకాసు లేదు, ఎక్కడ లేదు. మనకు థర్డ్ జెండర్ జనాభా లెక్కల సేకరణ చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడండి అంటే 2011వ సంవత్సరంలో, 2011లో. వాస్తవానికి 2021 జనాభా లెక్కలు కూడా రావాలి, కానీ COVID-19 కారణంగా జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది చేయలేదు. 2011 జనాభా లెక్కలలో థర్డ్ జెండర్ అనేటువంటిది చేయటం జరిగింది. మరి ఇండియాలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు చేశారండి అంటే 1931వ సంవత్సరంలో చేయటం జరిగింది. ఇది కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. 1931 జనాభా లెక్కల సేకరణలో చేయటం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ అండి. మరొక ప్రశ్న అడిగాడు. భారతదేశ జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల యొక్క నిర్వచనాన్ని సంబంధించి క్రింది ప్రకటనను చదవండి. పట్టణ జనాభా అంటే డెఫినేషన్ ఏదో ఇచ్చాడు. కనీస జనాభా 5,000, కనీసము 65% శ్రామిక జనాభా వ్యవసాయేతర అండి. వ్యవసాయేతర కాదు, వ్యవసాయేతర రంగంలో పనిచేయుట. కనీస జనసాంద్రత 400 ప్రతి చదరపు కిలోమీటర్కి. పైన పేర్కొనబడిన వాటిలో సరి అనేది ఏది? పట్టణీకరణము 1971 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం అండి పట్టణీకరణము అనేటువంటి దానికి డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. ఈ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే అంటే కనీసపు జనాభా అనేటువంటిది 5,000 మంది ఉండాలి. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, కనీసము 75% పురుష కార్మికుల్లో, మగ కార్మికులు వ్యవసాయేతర రంగంలో ఉండాలి. ఇక్కడ ఆప్షన్ పురుషులు అనేటువంటి వాడు యూజ్ చేయలేదు. నెక్స్ట్ పర్సంటేజ్ కూడా తప్పించాడు. పురుషుల్లో పనిచేసేటువంటి పురుషుల్లో 75% మంది పురుషులు వ్యవసాయేతర రంగంలో పనిచేయాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. వాస్తవానికి సెకండ్ వన్ ఈజ్ ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో సరిగ్గా లేదు. నెక్స్ట్ కనీసపు జనసాంద్రత 400 ప్రతి చదరపు కిలోమీటర్కి ఉండాలి. జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కి ఎంతమంది ఉండాలండి అంటే 400 మెంబర్స్ ఉండాలి. ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ ఏ మరియు సి అనేటువంటిది రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు సి అనేటువంటిది రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పవచ్చు. ఏ మరియు
సి అనేటువంటిది 2 కూడా కరెక్ట్ ఆన్సర్‌గా చెప్పవచ్చు. ఓకేనండి. ఇందులో ఏ మరియు సి ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది. ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. క్రింది వాక్యాలను చదవండి. ఓకే. రాబర్ట్ మాల్థస్ జనాభా సిద్ధాంతము ప్రకారము ఆహార ధాన్యాల సప్లై అంకశ్రేణిలో పెరుగుతుంది. అదేవిధంగా జనాభా గుణాత్మక శ్రేణిలో పెరుగుతుంది. భారతదేశ జనాభాలో 2035 వరకు స్థిర జనాభా సాధించాలి అని జనాభా విధానం 2000 సంవత్సరంలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఓకే. నిన్న చెప్పుకున్నాము ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ జనాభా పరిమాణ సిద్ధాంతాన్ని వివరించాడు. ఇతడి యొక్క సిద్ధాంతంలో ఏమంటాడండి అంటే మానవుడు పుట్టేటువంటి మానవుడు భూభాగంలో నరకాన్ని అనుభవిస్తాడు అని చెప్పి అన్నాడు. ఎందుకండి అంటే జనాభా పెరిగితే నష్టాలను గురించి వివరణ ఇచ్చాడు. ఇక్కడ జనాభా పెరిగినంత వేగంగా ఆహారపు ధాన్యాలు పెరుగుతలేవు. ఆహారపు ధాన్యాలు ఎలా పెరుగుతున్నాయండి అంటే అంక శ్రేణిలో కూడిక వేతగా వస్తే జనాభా ఏ రకంగా పెరుగుతుందండి అంటే గుణాత్మకంగా పెరుగుతుంది. ఉదాహరణకు 2 × 3 6 జనాభా ఈ రకంగా పెరిగితే 2 + 3 5 అంటే అంక శ్రేణిలో ఏం పెరుగుతుందండి అంటే ఆహారపు ధాన్యాలు పెరిగితే గుణాత్మక శ్రేణిలో ఏం పెరుగుతున్నాయండి అంటే జనాభా పెరుగుతుందని వివరణ ఇచ్చింది ఎవరండి అంటే రాబర్ట్ మాల్థస్. ఓకే. నెక్స్ట్ మనకు జనాభా విధానాన్ని నేషనల్ పాపులేషన్ పాలసీని 2000 సంవత్సరంలో ప్రకటన చేశారు. ఇందులో 2035 వరకు జనాభాను స్థిరీకరణ చేయాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. ఓకే. ఇస్ అ కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పవచ్చు. సి ఆల్ ఇక్కడ ఏ బి సి 3 కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. ఫోర్త్ వన్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్థాయిలో పట్టణీకరణము ఉన్న ప్రధాన రాష్ట్రాలను వరుస క్రమంలో గుర్తించండి. పట్టణీకరణము ఉన్నటువంటి ప్రధాన రాష్ట్రాలను అంటే ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్. చాలా కష్టమైనటువంటి ప్రశ్న. మనకు ఆటోమేటిక్గా పట్టణీకరణం అనగానే ఎక్కడికి వెళ్ళిపోతుందండి అంటే మహారాష్ట్ర అని పోతుంది. చాలా కన్ఫ్యూజ్ అవుతారు అందరు కూడా. బి ఆప్షన్ ఎక్కడుందని అందులోనే పోతారు. ఏ 1, 2 ఆప్షన్లోకి కాదు. అత్యధిక పట్టణీకరణం ఉన్నటువంటి రాష్ట్రము నిన్న చెప్పాను మనకు గోవా అని చెప్పి. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్లో అత్యధిక పట్టణీకరణం ఉన్నటువంటి దానిలో తమిళనాడు దాదాపుగా 48% పైగా ఉన్నది. తర్వాత కేరళ 47% పైగా ఉంది. మహారాష్ట్ర పట్టణీకరణ శాతం 45% పైగా ఉంటే గుజరాత్ ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 42% కలదండి. 42% కలదు. ఇక్కడ ఆప్షన్స్లో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ సి ఉండాలి. చూడండి ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఏ బి డి అంటే సి ఈజ్ ద తమిళనాడు, ఏ ఈజ్ ద కేరళ, బి ఈజ్ ద మహారాష్ట్ర, డి ఈజ్ ద గుజరాత్. ఓకేనండి. ఇది మనకు పర్సంటేజ్ వైజ్గా ఇవ్వటం జరిగింది. ఇదే కాకుండా ఒకసారి ఎగ్జామ్లోనండి లీక్ అయినటువంటి డివిజనల్ అకౌంట్ ఆఫీసుల్లో మనకు ఈ క్రింది నగరాలలో అత్యధిక జనాభా వాటిని అవరోహణ క్రమంలో పేర్చండి అని ఇచ్చాడు. బెంగళూరు, ఢిల్లీ, బాంబే, హైదరాబాద్ అని ఇచ్చాడు. అత్యధిక జనాభా ఉన్నటువంటిది ఏదండి ఫస్ట్ ప్లేస్లో వచ్చేది అండి అంటే మనకు నగరాలలో ముంబై నగరం వస్తుంది, గ్రేటర్ బాంబే, తర్వాత ఢిల్లీ, కలకత్తా 1 కోటి మందికి పైగా జనాభా కలిగినటువంటి నగరాలు. ఆ తర్వాత చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అనేటువంటిది రావటం జరుగుతుంది. ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు పట్టణీకరణంలో. ఓకేనా స్టూడెంట్స్, ఈ రోజుతోటి ఈ క్లాస్ ఇక్కడ ఆపివేస్తున్నానండి. మిగతా నెక్స్ట్ క్లాస్లో మరొక కొత్త టాపిక్ తోటి మరికొన్ని ప్రశ్నలను గురించి డిస్కషన్స్ చేద్దాము. ఓకే, నా క్లాసు విన్నటువంటి వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ని 10 మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నానండి. స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్.